నాకు యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందండి, గూగుల్ నుండి పోస్ట్లో పంపించారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ దయ వల్లేనండి. మీరు వీడియోలు చూసి లైక్ కొట్టడం వల్లే నాకు వాచ్ అవర్స్ వచ్చాయి. గూగుల్ పిన్ కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి వారి దయ వల్ల ఆ వీడియోలకైతే నాకు వాచ్ అవర్స్ అయితే వచ్చాయండి. వచ్చిన తర్వాత మానిటేషన్ అయితే అయిందండి. $100 అయితేనే మన చేతికి మనీ వస్తాయి. హాయ్ ఫ్రెండ్ శ్రీకృష్ణ నాకు ఈ స్టాండ్ని గిఫ్ట్గా ఇచ్చాడండి. ఇందులో పెట్టేద్దాం. చింతలు లేవాలి లేవాలమ్మా, బంగారు తల్లి కదా మా అమ్మ, మంచిది కదా. నేనైతే ఈరోజు సాయిబాబా గుడికి అయితే వెళ్ళానండి. అనుకోకుండా వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎన్ని రోజుల తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చాను అని. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న ధుని అండి. ఇందులో ఇలా కట్టెలు అవి వేసి విభూతి అయితే తయారు చేస్తారు. ఇక్కడ పైన అయితే ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికైతే వెళదాము. మీరు కూడా రండి నాతోని. ఈ గడప దాటి లోపలికి వెళితే ఇక్కడ స్వామివారికి అయితే తెర వేసి ఉంది. చేద్దాం మనం. ఇప్పుడు మీరు కూడా దర్శించుకోండి శ్రీ సాయినాథ్ మహారాజుని. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః అంటూ నేనైతే మళ్ళీ వెనక్కి వచ్చి లెఫ్ట్ సైడ్ నుండి స్వామివారి రథాన్ని పోలికిన పల్లకి, స్వామివారి ఫోటో, ఇక్కడ ఉయ్యాల, కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ రాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు ఆనంద సాయినాథ్ మహారాజుకి జై. ఆలయంలో జరుగుతున్న నిత్య కార్యక్రమాలు అయితే ఇలా రాసిపెట్టింది. స్వామివారి పాదకులండి, మీరు నమస్కరించుకోండి. స్వామివారి హారతండి. ఈ స్టాండ్ ఎంతో ఎత్తుగా ఉంది చూడండి. ఇప్పుడు మా వాళ్ళు అయితే వచ్చేసారు. వారితో కలిసి నేను కూడా ఇలా స్వామివారి దగ్గరికి పైకి ఎక్కానండి. ఇప్పుడు నమస్కరించుకుంటున్నాను. బాబాగారి ఆలయానికి వెళితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా అది మాటల్లో చెప్పలేము. సర్వే జనా సుఖినో భవంతు. అనంత కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. అందరం ఇలా బయటికి వచ్చేస్తున్నామా, ఈ లోపుగా మా ఫ్రెండ్ రమాగారు అయితే వచ్చింది. ఆవిడని కూడా ఇలా వీడియో అయితే తీశాను. ఆమె నమస్కరించుకున్న తర్వాత ఎందుకో సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నా. సాయిబాబా వారి ఫోటో అయితే కనిపించిందండి. మనం ఎటువైపు చూస్తే అటువైపే మనల్నే చూస్తున్నట్టుగా ఉందండి. నేను ఈ ఆలయానికి రాక చాలా రోజులైందని చెప్పా కదా, ఈ ఫోటోని గమనించలేదండి. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ఫోటోని చూస్తే. చూడండి, నేను ఇటువైపు తిరిగితే అటువైపే నన్నే చూస్తుందండి ఈ బాబా గారి ఫోటో. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఊరి బాబా గారి ఆలయం నచ్చిందా అండి? నిన్నైతే కూర ఏమీ లేదండి. మా ఇంటి ముందుకైతే ఎండు చేపల బండి అయితే వచ్చిందండి. అక్కడైతే నేను రొయ్యలు తీసుకున్నాను. 100 గ్రాములు. కాళ్ళు, తోక, తలకాయ ఇలా విరిచి అయితే ఆ కళాయిలో వేసాను. వేయించితే బజారంతా కంపు కొట్టుద్దండి. అందుకని నేను ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి కడిగేసుకొని తర్వాత ఇందులో గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసి రెండోసారి అయితే కడుగుతున్నానండి. ఇలా ఎక్కువసేపు నానకూడదు, వెంటనే తీసివేయాలి. ఇప్పుడైతే పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే ఒక 4 ఉల్లిగడ్డలు అయితే కోసానండి. ఉల్లిపాయలు వేసి ఇగురులాగా చేద్దామని, కోడిగుడ్లు ఇగురు ఏ విధంగా చేస్తారో అలాగే రొయ్యల ఇగురు చెయ్యాలని ఇలా ఉల్లిగడ్డలు ఎక్కువ కోసి అయితే తాలింపులో వేసానండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా వేస్తానండి. కొంచెం సాల్ట్ కూడా ఒక చెంచా వేసాను. ఈ ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఇలా అల్లం కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసాక అది కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ఎండు చేపలను వేరే కళాయిలో కొంచెం నూనె వేసి అయితే వేయించండి. ఈ వేగిన ఎండు రొయ్యల్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుతున్నాను. ఇలా అన్నీ కలిపి మగ్గిన తర్వాత కొంచెం చింత చిగురు కూడా వేసానండి. ఇదే కూరలో నేను టేస్ట్ కోసం మా ఇంట్లో చింత చిగురు ఇలా నిల్వ ఉంది. దాన్ని ఒక 2 స్పూన్ల మందం వేసానండి. మగ్గిన తర్వాత అయితే ఇలా కారం వేసాను, సాల్ట్ వేసాను టేస్ట్కి సరిపడా. ఇప్పుడైతే చింత చిగురు, ఉల్లిపాయలు, ఎండి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు ఎలా ఉందా టేస్ట్ చేయాలని నేనైతే వేడివేడి అన్నం పెట్టుకున్నాండి. ఇలా కలిపేసి అయితే తింటున్నాను. అబ్బబ్బా, చాలా బాగుందండి. మా నాన్నగారికి అయితే భలే నచ్చిందండి. బుడ్డి తల్లికి అయితే ఆకలి అవుతుందండి. ఏం తింటున్నావు? బో అయిపోయింది. మా బుడ్డిదైతే రెడీ అయిందండి. ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? చూడండి, ఎండు బ్యాగ్ అనుకున్నారు. అది డైపర్ల బ్యాగ్ అండి బాబు. అది తగిలించుకొని వెళ్తాను చూడండి. ఏంటి అయ్యి? ఏంటి అమ్మా?
అవి తగిలించుకొని వాళ్ళ అత్తకాడికి పోయిద్దంటండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.